హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదా! అందుకని చెప్పేసి మనం వడియాలనైతే పెట్టుకుందామండి. ఈరోజు వీడియోలో నేనొచ్చేసి సగ్గుబియ్యంతోటి క్రిస్పీ అయినటువంటి టేస్టీ అయిన వడియాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వడియాలైతే కరకరలాడుతూ స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్ అయినా సరే ఇవి చాలా చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలాగ డీప్ ఫ్రై చేసుకొని పప్పు, అలాగే చారు, రసంలోనికి ఏవైనా పులుసు కూరల్లోకి మనం సైడ్‌కి ఇలాగా నంచుకొని తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి టేస్టీ అయినటువంటి ఈ సగ్గుబియ్యం వడియాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. ఈ సగ్గుబియ్యం వడియాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాగ ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోనికి 1 కప్పు వరకు ఇలాగ సగ్గుబియ్యాన్నయితే తీసుకున్నానండి. ఇవి లావు సగ్గుబియ్యమే. ఈ సగ్గుబియ్యాన్ని జార్‌లోనికి వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇవి మెత్తగా అయితే పౌడర్‌లాగా అవ్వవండి. కొంచెం బరక బరకగా మనకి రవ్వ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందనమాట. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఒక బౌల్‌లోనికి వేసుకొని ఏ బౌల్‌తోటైతే సగ్గుబియ్యాన్ని తీసుకున్నారో అదే బౌల్‌తోటి 3 బౌల్‌ల వరకు వాటర్‌ని ఈ సగ్గుబియ్యం మిశ్రమంలోనికి వేసుకొని గరిటెతోటి ఒకసారి ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెని నేను అల్యూమినియం గిన్నె తీసుకున్నానండి. మీరు స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చు. సగ్గుబియ్యంని ఏ బౌల్ తోటి తీసుకున్నామో అదే బౌల్ తోటి 5 బౌల్ల వరకు వాటర్‌ని అయితే ఈ బౌల్‌లోనికి తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్‌ని తీసుకున్నారు కదా! ఇప్పుడు ఈ గిన్నెని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద వాటర్‌ని రోల్ బాయిల్ అయితే అవ్వనివ్వండి. ఇలాగ వాటర్ రోల్ బాయిల్ అయ్యేలాగా ఒక మిక్సీ జార్‌ని తీసుకోండి. మనం ఇందాక సగ్గుబియ్యాన్ని మిక్సీ వేసాం కదా! ఆ జార్‌ని తీసుకొని అందులోనికి మీ స్పైసీకి తగినట్లుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఈ ఎండుమిర్చి ప్లేస్‌లో మీరు పచ్చిమిర్చినైనా యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఎండుమిర్చిని ఇలాగ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా రెడీగా పెట్టుకోండి. ఈలోగా చూసినట్లయితే వాటర్ చూడండి రోల్ బాయిల్ అవుతున్నాయి కదా! ఈ రోల్ బాయిల్ అవుతున్నటువంటి వాటర్‌లోనికి మనం ముందుగా కలిపెట్టుకున్నాం చూడండి సగ్గుబియ్యం మిశ్రమాన్ని. ఆ మిశ్రమం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ తెల్లుతున్నటువంటి వాటర్‌లోనికి ఈ సగ్గుబియ్యం లిక్విడ్‌ని కూడా పోసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ కనీసం ఒక 5 నిమిషాల పాటైనా గానీ ఇలాగ ఉడికించండి. ఒక 5 నిమిషాలకి చూడండి ఇవి చక్కగా మనకి జిగురుగా దగ్గరగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ గిన్నెని కిందకి దింపుకోండి. ఇలాగ కింద దింపుకున్నటువంటి ఈ సగ్గుబియ్యం లిక్విడ్‌లో మనం మిక్సీ వేసుకున్నాం కదా! ఎండుమిర్చి, ఆ ఎండుమిర్చి మిశ్రమం అంతా కూడా వేసేసుకోండి. అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి. ఈ జీలకర్ర ప్లేస్‌లో మీరు వామునైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి. ఉప్పుని చూసి వేసుకోండి. మనకి వడియాలనేవి కసిమైపోతాయన్నమాట. అందుకని చూసి ఒక పావు స్పూన్ నుంచి హాఫ్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. ఓకే అండి. నేను ఈ వడియాలని ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నాను కాబట్టి చల్లారనిస్తున్నానండి గోరువెచ్చగా అయ్యేటట్టు. మీరు క్లాత్ మీద పెడుతున్నట్టయితే డైరెక్ట్‌గా పెట్టేసుకోవచ్చనమాట. కొంతసేపటికి ఇవి చూడండి ఈ విధంగా గోరువెచ్చగా అయితే అయిందనమాట. ఇప్పుడు ఈ మిశ్రమమనంతా కూడా ఒక ప్లాస్టిక్ కవర్ మీద అయితే పెడుతున్నానండి. ఎండ తగిలే ప్లేస్‌లో చక్కగా నేనైతే టెర్రస్ మీద ఈ విధంగా పెడుతున్నాను వడియాల్ని. ఒక్కొక్క గరిటెడు ఈ లిక్విడ్‌ని తీసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఒకే దగ్గర అలాగా పోసేసామంటే అదే ఈవెన్‌గా మనకి స్ప్రెడ్ అయిపోతుందండి. మనం గరిటెతోటి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెంగా ఈ బ్యాటర్‌ని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క గరిటె ఇలా వేసామంటే చక్కగా అవే మనకి మంచి షేప్‌లోనే వస్తాయన్నమాట. మీరు చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో వేసుకోవచ్చు. లేదు పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో అయినా వేసుకోవచ్చండి. ఈ విధంగా నేను టెర్రస్ మీద ఎండలో అయితే ఎండబెడుతున్నానండి. మీరు ఫ్యాన్ గాలి కింద కూడా వీటిని ఎండబెట్టుకోవచ్చు. కనీసం ఇవి 2 రోజులైనా సరే మనకి ఎండలో పూర్తిగా ఎండిపోవాలండి. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా 2 రోజులకైతే మనకి చక్కగా ఎండిపోయాయన్నమాట. ఈ విధంగా ఎండినటువంటి ఈ వడియాల్ని మనం ఈ కవర్ నుంచి ఈ విధంగా సెపరేట్ చేసుకొని చూసారు కదా! ఇలా తీస్తుంటే మనకి చక్కగా ఇలాగ డ్రై అయిపోయి రావాలన్నమాట. ఈ విధంగా అన్ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోని కానీ, గిన్నెలోని కానీ వేసుకొని మళ్ళీ ఒకరోజు మళ్ళీ ఎండలో అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనము ఇలాగ తీసినప్పుడు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా! అటు పచ్చదనం ఏదైనా ఉంటే మనకి డ్రై అయిపోతుంది. ఈ విధంగా ఒక రోజంతా ఎండలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలాగ బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ ఆయిల్‌లోనికి పట్టినన్ని 2 లేదంటే 3 ఈ వడియాల్ని ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనము కాల నుంచి తీసుకున్నామంటే మనకు కరకరలాడే టేస్టీ అయినటువంటి సగ్గుబియ్యం వడియాలు రెడీ. ఓకే అండి. చూసారు కదా! సగ్గుబియ్యం వడియాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, ఇవి మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. ఈ విధంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకొని, మనం సైడ్‌గా మనం నంచుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం, అలాగే కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.